సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడుతారు. కమ్మని వాసనని, రుచిని అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. లవంగాలను ప్రతిరోజు కూరల్లో వాడటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదే. మధుమేహంతో బాధపడేవారు వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మోనోపాజ్ దశలోని మహిళలకు వీటితో ఎంతో మేలు. లవంగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలు, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి. కాలేయ సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడి, రాతి ఉప్పు వేసి తాగాలి. దీనివల్ల కాసేపటికే తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.